ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో తండ్రి దేవుని స్తోత్రం. మీ అందరూ ఉన్నారు. ఈవేళ మనం ధ్యానించే వాక్యము దేవుని కృప అనే విషయం. దానిలో దేవుని కృప, మానవులందరికీ దేవుని కృప కావాలి. అది కొంతమందే పొందుతున్నారు. దేవునిలో మానవుడు కావాల్సిన అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునిలో మానవుడు కావాల్సిన అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ప్రేమ, దేవునిలో ఉన్న ప్రేమ, దయ, కరుణ, కటాక్షము, కనికరము, జాలి, తోడు నీడ, వాత్సల్యము, సహాయము, కాపుదల, నా కాపరి అన్నమాట. మహిమ, ప్రభావము, మహాశక్తి, ఇవన్నీ దేవునిలో ఉన్నటువంటి మానవుడు కావలసిన దీవెనలు. దేవునిలో ఉన్న శక్తియుక్తులు, మహామహిమ, మహాశక్తి, అది యేసుక్రీస్తునందు ప్రతి మనుషుడు పొందుతున్నాడు. ఎంతమంది అండి? ప్రతి మనుషుడు పొందుతున్నాడు. ఆయన నమ్మినా నమ్మకపోయినా. లోకంలో ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు. లోకంలో దేవుడు లేడనే వారు ఉన్నారు. వారిని కూడా ఇవన్నీ అన్నిటి ద్వారా వారిని కూడా దేవుడు ఆదరిస్తున్నాడు. అదే సమయంలో దేవుడు ఉన్నాడు, కనబడే సృష్టి దేవుడిని పూజించేవాడు ఉన్నాడు. వారిని కూడా యేసయ్యే ఆదరిస్తున్నాడు, వారి అవసరాలు తీరుస్తున్నాడు. అదేవిధంగా ప్రభువుని నమ్మి ఆయన ప్రేమేంటో, ఆ కృపేంటో, ఆ రక్షణ ఏంటో ఎరగకుండా కేవలం భౌతికంగానే ఆశిస్తూ ప్రయాణం చేస్తున్న వారిని కూడా ఆయన దీవిస్తున్నాడు, ఇవన్నీ ఇస్తున్నాడు. మరి దైవ కృప ఎందుకు? మరి ఆయనలో కృప ఉంది, దైవ కృప. దాని గురించి మనము వివరణ ధ్యానంగా ఇవన్నీ పొందుతున్నాడు మానవుడు. దైవ కృప పొందలేకపోతున్నాడు. దైవ కృప పొందలేకపోతున్నాడు. ఇవన్నిటి ద్వారా దేవుడు మానవుడిని ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారంటే, శారీరకముగా, కుటుంబపరముగా, సమాజపరముగా, ఆర్థికపరముగా, గర్భపరముగా, విద్యా ఉపాధి పరంగా, అధికార పరంగా, ఆయుష్ పరంగా, ఆరోగ్యపరంగా, పాడి పంటల పరంగా ప్రతి మనుషుడు యేసయ్యలో ఈ యొక్క ప్రేమ, దయ, కరుణ వాటన్నిటిని బట్టి ప్రతి మనుషుడు ఇవన్నీ పొందుతున్నాడు. దేవునిలో ఉన్నవన్నీ కూడా. కానీ దేవుని కృప పొందలేకపోతున్నాడు. దేవుని కృప పొందలేకపోతున్నాడు. దైవ కృప, దేవుని ఎరిగి మరి దైవ కృప ఎలా పొందగలము అని అంటే, పై చెప్పినవి కూడా మనం ఏమి చేయకపోయినా ఆయన ఇస్తున్నాడు దేవుడు. మనం ఎక్కడున్నా ఆయన ఇస్తున్నాడు దేవుడు. మన సృష్టి దగ్గరున్నా దేవుడు ఇస్తున్నాడు. కానీ దైవ కృప మాత్రము దేవుని ఎరిగి ఉండాలి. దేవుడా దేవుడు దేవుణ్ణి ఎరిగి ఉండాలి. ప్రభువైన యేసు సువార్తకు
లోబడి ఉండాలి. పాప క్షమాపణ ఆత్మ రక్షణ పొందిన వారే దైవ కృప పొందిన వారు. దేవునిలో ఉన్న పైవన్యు పొందినను, దేవునిలో ఉన్న పైవన్యు అందరూ పొందుతున్నారు. కానీ దైవ కృప పొందని ఎడల, దైవ కృప పొందని ఎడల వాని జన్మ వృధా, వాని జన్మ వృధా. ఒక జీవరాశిలాగా ఉన్నట్లే మానవుడిగా కాదు. కనుక ఆ దైవ కృపలో ఏముంది, ఆ దైవ కృప ఎలా పొందగలము అనే విషయాలు మనం పొందామా, మేము పొందామా దైవ కృప అనే విషయాలు మనము పరిశీలన చేద్దాం వాక్యం ద్వారా. భక్తుడైన దావీదు అంటున్నాడు, కీర్తనకారుడు కీర్తన 136 నుంచి 4 అందరూ చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. ప్రభువుల ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యము చేయవాడు, ఆయన కృప నిరంతరములో. దేవుడి కృప పొందాలి, ఆ కృపలో మనం నిరంతరము మేము క్షేమంగా ప్రయాణము చేయాలి. కనుక ఈ విషయాన్ని రాజైన దావీదు దేవుని కృపను కోరుకున్నాడండి. రాజుగారు కోరుకున్నప్పుడు మనకు వద్దా, మరి సామాన్యులు కదా మనకు వద్దా? అందుకని ఈ కృప గురించి ఎందుకని ఇలా చెప్తున్నాడు ఆయన అని అంటే, ఈ కృప పొందినందుకు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఈ విధంగా వారు రక్షణ పొందారండి. రక్షణ పొందిన కారణాన్ని బట్టే వారు కృప పొందారు. కృప పొందిన కారణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని భక్తుడు రాజైన దావీదు చెప్పుతున్నాడు. అది చూద్దాం ఒకసారి. క్రొత్త నిబంధనలో 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1-3 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పెద్దలందరూ మేఘము క్రింద నుండి, వారందరూ సముద్రంలో నడిచిపోయి, అందరిలో మోసేని బట్టి మేఘములను సముద్రములను బాప్తిసం పొందింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ సముద్రములు పాయం చేసినప్పుడు, అందులో నడిచినప్పుడు, అందులో నడిచిన వారందరూ బాప్తిసం పొందారని దేవుడు వారి గురించి తెలియజేస్తున్నాడు క్రొత్త నిబంధనలో. కనుక వారందరూ ఏం చేశారండి? దైవ కృప పొందారు. బాప్తిసం పొందడం అర్థం ఏంటండి? దైవ కృప. బాప్తిసం పొందకుండా దేవుని కృప మానవుడు పొందే అవకాశమో లేదు. దేవుడు ప్రేమ పొందుతున్నాడు, దయ పొందుతున్నాడు, కరుణ పొందుతున్నాడు, దీవులన్నీ పొందుతున్నాడు, కానీ కృప పొందలేకపోతున్నాడు. కృప పొందలేకపోతున్నాడు. కనుక బాప్తిసం ద్వారా దైవ కృపను పొందిన వారిని గురించి ఈ వాక్యము తెలియజేస్తున్నది. దావీదు గారు ఆ వాక్యమును చెప్పడం జరుగుతుంది. తన ప్రజలు బాప్తిసం పొందాలని చెప్తూ వారు దైవ కృప పొందారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, కృతజ్ఞత కలిగి ఉండండి, మీకు ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది, బ్రతుకులంతకాలం ఉంటుంది. పరలోకంలో దేవునితో ఉండేలాగా ఆ కృప నీకు సహాయపడుతుంది అని మాట. కృప అంటే ఉచితంగా దొరికేది, మనం చేసిన కార్యాలు బట్టి కాదు. దేవుడిచ్చే ఉచిత దీవులు అన్నమాట, ఉచితాలు. అపోస్తలుల కార్యములు 4:33లో ఇదిగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువుని యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. అపోస్తలులు సేవ గురించి ఇక్కడ మాట్లాడారు. మరి పునరుద్ధానం అంటే ఏంటి? సువార్త ప్రకటించేది అన్నారు.
ప్రకటించడం అంటే సువార్త ప్రకటించండి. ఎవరి గురించి ప్రకటించారు? యేసుని గురించి సువార్త. యేసుని గురించి సువార్త ఏంటి అంటే, యేసు నా పాపముల నిమిత్తము మృతి పొంది ప్రాణము ధారపోసి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మరణాన్ని జయించాలని ఆ సువార్త ప్రకటించడం ద్వారా పునరుద్ధానం, యేసు యొక్క పునరుద్ధానమును, సమాధి మరణము పునరుద్ధానం, మరణము సమాధి పునరుద్ధానమే అలానే పునరుద్ధానం అంటారు. అది సువార్త ద్వారా లోకానికి తెలియజేయబడాలి. ఆ సువార్త ప్రకటించే వారికి, సువార్తకు లోబడే వారికి అందరి యందు దైవ కృప అధికంగా ఉన్నది. ఎవరికంటే సువార్త ప్రకటించే వారికి, సువార్తకి లోబడే వారికి కూడా దైవ కృప అధికముగా ఉన్నదని ఈ వాక్యం మనకి తెలియజేయబడదు. కానీ దైవ కృప పొందాలని మూలం ఏంటి? బాప్తిస్మం. బాప్తిస్మం మూలం ఏంటి? సువార్త. సువార్త మూలం ఏంటి అంటే, యేసు నా పాపముల నిమిత్తము మృతి పొంది ప్రాణము ధారపోసి సమాధి తిరిగి లేచాడు నా కొరకు అని చెప్పి ఖచ్చితంగా ప్రతి మానవుడు వినవలసిన అవసరత ఉంది. ఫిలిప్పీ పత్రిక 1:13లో ఈ సువార్తను సత్యవాక్యం అన్నారండి. ఏమన్నారండి? సత్యవాక్యం. ఎందుకంటే లోపల అబద్ధం ఉంది కానీ సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు నందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతుంది. సత్యవాక్యం అనగా రక్షణ సువార్త. ఏంటంటే ఆత్మ రక్షించబడే సువార్త. ఒక పాపి వారి ఆత్మ రక్షించుకునే సువార్త, రక్షణ సువార్త. సువార్తలు 5 భాగాలు ఉన్నాయండి. 1 సువార్త వినాలి, 2 సువార్త నమ్మాలి, 3 మారు మనస్సు పొందాలి, 4 యేసు దేవుని కుమారుడు క్రీస్తుని ఒప్పుకోవాలి. యేసు దేవుని కుమారుడు క్రీస్తుని ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. నేను పాపినని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. పాప క్షమాపణ కొరకు ఖచ్చితంగా తప్పనిసరిగా బాప్తిస్మము పొందిన వాడు దైవ కృప ముద్ర, దైవ కృప ముద్ర, పాప క్షమాపణ ముద్ర, ఏమండి ఆత్మరక్షణ ముద్ర, దేవుని కుమారుడు కుమార్తెని ముద్ర, దైవ కృప ముద్ర. ఏంటంటే అధికార ముద్ర, దైవ కృప ముద్ర ఉండాలి. మీరు పొందారా? అందరూ చెప్పాలా? ఆ భాగ్యం అందరూ దొరికిందా? దొరికింది. 2వ కొరింథీ పత్రిక 6:1 కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాను అన్నాడు. ఈ సువార్త ద్వారా ఏమండి కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘము దైవ కృపను పొందారట. దైవ కృపను పొందారట. ఈ దైవ కృపను వ్యర్థము చేసుకోవద్దండి. ఏం చేసుకోవద్దు? వ్యర్థము చేసుకోవద్దు. అంటే ఎంత విలువైనది అంటే మానవ జీవితంలో అంతకంటే విలువైనది ఏమీ ఇంకా లేదని చెప్పారు. కనుక ఒక హెచ్చరిక ఇచ్చారు అపోస్తలులు, ప్రభు శిష్యులు, దైవ భక్తులు. ఆ విధంగా కనుక 2వ కొరింథీ పత్రికలో 6:2 అనుకూల సమయం మందు నీ మరాలు తెచ్చితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకోండి అని ఆయనే చెప్పుచున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని ఇక్కడ వాక్యం జరుగుతుంది. ఏమండి రక్షణ అంటే అర్థం తెలుసంటే, రక్షణ అంటే ఆయన ఆదుకోవడం అంట. ఏంటంటే ఎందుకు ఆదుకోవాలి అంటే ఏదో ప్రమాదం ఉంది, మానవుడికి ఏదో ప్రమాదము. ఏంటో ప్రమాదం అంటే అగ్నిగుండము, నరక అగ్ని. అందుకని ఆ నరకలో పడేయకుండా ఈ మనుషుడిని ఆదుకోవాలంటే రక్షణ పొందుండాలి. రక్షణ పొందుండాలి. ఏమండి ఇదిగో ఇదే రక్షణ అంటే అంటే అర్థం ఏంటంటే మీకు సువార్త అందిన వెంటనే
నీకు సువార్త అందిన దినమున వెంటనే నీవు లోబడితే అది మిక్కిలి అనుకూల సమయం నీకు నాకు మానవుడు. సువార్త అందిన వెంటనే అందిన దినమున వెంటనే నీవు లోబడితే మిక్కిలి అనుకూల సమయము, అదే రక్షణ దినము. నీకు రక్షణ దినము అది ఎప్పుడు ఏ విధంగా అంటే సువార్త ద్వారా. ఆ సువార్త నీకు అందించబడినప్పుడు నీకు రక్షణ నీకు దేవుడు ఇస్తున్నాడని అర్థం. దానిని స్వీకరించి దానిని పట్టుకొని నువ్వు లోబడినట్లయితే నేను కృప పొందిన వారము, దైవ కృపను పొందిన వారము అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 6:3-7 చూసినట్లయితే ఈ కృప పొందిన వారు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా వారు ఈ కృపను ఎలా కాపాడుకున్నారనే విషయాన్ని శిష్యులు బోధిస్తున్నారు. ఈ సువార్త ద్వారా దేవుని కృపను మనకు అందించుటకు ప్రభువైన యేసు శిష్యులు అపోస్తలులు పడిన శ్రమలు ఓర్పు గురించి ఈ వాక్యంలో మనకు తెలియజేయబడు. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమియో కలుగజేయక శ్రమల యందును శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లలలోను, ప్రయాసములలోను, జాగరములను, ఉపవాసములలోను మిగులు ఓర్పు గలవారమై రక్షణ పొందిన వారు, దైవ కృప పొందిన వారు ఏముండాలి వాడికి అంటే మనకి ఏముండాలి? ఓర్పు ఏముండాలంటే మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ. రక్షణ ఏమొచ్చిందని మానవుడికి పాపాత్ముడు పవిత్రుడయ్యాడు. పవిత్రతతోనూ జ్ఞానముతోనూ. సువార్తలో ఏముందండి? దైవ జ్ఞానం. దీర్ఘశాంతము ఏమంటారు మా భక్తుడికి? దీర్ఘశాంతముతోనూ దయతోనూ. ఇతరుల పట్ల దయ, ఇతరులు రక్షించబడాలి, వారు కూడా దేవుని బిడ్డలు అవ్వాలని దయ చూపాలంట. దయతోనూ పరిశుద్ధాత్మ వలనను అని వాక్య ప్రకారము నిష్కపటమైన ప్రేమ. నిష్కపటమైన ప్రేమ. ఏ ప్రేమ అంటే? క్రైస్తవుడికి ఏ ప్రేమ, భక్తుడికి ఏ ప్రేమ ఉండాలి, అపోస్తుడికి ఏ ప్రేమ ఉంది? ఆ ప్రేమను బట్టి సువార్త మనకు అందించారు. నలుమూలకు అందించారు. ప్రపంచానికి కోనసీమ కూడా ఈ సువార్త వచ్చింది. ఎందుకంటే నిష్కపటమైన ప్రేమతో సువార్త అందించారు. సత్యవాక్యం చెప్పారు. వారి ద్వారా మనకి సత్యవాక్యం వచ్చింది. వారి కృప పొందారు. ఆ కృపను మనకు అందించారు. సువార్త ద్వారా దైవ కృపను ఒక వ్యక్తికి ఎలాగ అందించగలమంటే యేసుక్రీస్తు సువార్త ద్వారా దైవ కృపను ఆ వ్యక్తికి అందించగలము. అది అపోస్తలుల ద్వారా మనకు దొరికింది, నమ్మిన వారికి దొరికింది. ఎందుకంటే మన రక్షణకి, మన విశ్వాసానికి ఆధారము వాక్యమే. ఏంటంటే మూఢభక్తి కాదు. యెషయా గ్రంథంలో పాతల బంధువులు ప్రవక్తలు కూడా ఈ వాక్యాన్ని చెప్పి ఉన్నారు. రక్షణ 49:8 రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. అది రక్షణ పొందితేనే నువ్వు నరకంలో పడిపోకుండా ఆదుకుంటాడు ఆయన. నరకం ముందే, అగ్నికాంతంలో మండుకుంటూ ముందే రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. అనుకూల సమయం మందు నీ మరణాలకు తిని. రక్షణ ఏముందండి? ఒకటేమో నరకాన్ని తప్పించుకునే ఆ భయంకర ప్రమాదం, ఆ యొక్క శిక్ష తప్పించబడుతుంది రక్షణలో. రెండవది ప్రార్థన చేసిన అవకాశం. ఒక్కడే ప్రార్థన చేసినప్పుడు నీ మన ఆలకించింది. ఎప్పుడది రక్షణ పొందిన వారికి ప్రార్థన ఆలకిస్తాననే వాగ్దానము పూర్వకాలమే, క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల క్రితమే వాగ్దానం చేశాడు. క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆ రక్షణలో ఆయన కూడా వాగ్దానం చేశారు. ఫిలిప్పీ పత్రిక 4:6-7 దేనిని గురించి చింతపడకూడదు కానీ
ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలములకును కావలియుడును. రక్షణ ఏమన్నాయండి? నరకాన్ని తప్పించబడి ఆత్మ. శరీరానికి ఏముంది? బ్రతుకున్నంత కాలం ప్రార్థన హక్కు, బ్రతుకున్నంత కాలము ప్రార్థన హక్కు. రక్షణలో దేవుడు ఇచ్చిన విషయాన్ని యెషయా ప్రవక్త కూడా తెలియజేశారు. ఆ యెషయా ప్రవక్త తెలియజేసిన సంగతిని శిష్యులు జ్ఞాపకం చేస్తూ మనకి వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానంలో మనం ఉన్నాం. మత్తయి సువార్త అది మన రక్షణకి ఆయన పిలిపించాడు అన్నమాట. రక్షణ పనులు పిలిపించాడు. 28వ అధ్యాయము 18 నుంచి 28 వరకు యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. యేసుప్రభు ఎవరండి? పరలోకానికి అధికారే, భూలోకానికి అధికారి. సర్వాధికారి అంటే భూలోకంలో నీ అవసరాలు తీర్చగలడు, నీ పాపాలు క్షమించగలడు. పరలోకం, ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం తీసుకెళ్ళగలడు. అన్నీ కూడా ఆయనలోనే. లోక సంబంధ ఆశీర్వాదాలు, పరలోక సంబంధ ఆశీర్వాదాలు అన్నీ కూడా క్రీస్తులు ఉన్నాయని ఆయనే చెప్తున్నారు. ఏమని? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఉన్నదని చెప్పి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎంతమంది? సమస్త జనులకు కులం ఆయన దగ్గర, మతం ఉందా, పలానా ప్రాంతం ఉందా, పలానా దేశంలో ఉందా? ఏమి లేదు. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క మరి ఎలాగవుతారు శిష్యులు అంటే? తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. బాప్తిజంలో 2 వరాలండి. 2 వరాలు, శరీరానికి ఆత్మ కూడా. ఏమంటే బాప్తిజం పొందిన క్షణం నుండి జీవితకాలం తోడు. అంతేకాలనే జీవితకాలం తోడని మానవుడు ఎవరైనా, మన బంధువులు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? మానవుల్లో, మన కుటుంబాల్లో, మన బంధువుల్లో ఒక వ్యక్తికి నా జీవితకాలం తోడుగా ఉంటానని ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పరు? మరి తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం నాతో ఉంటారని ఏ మనుషుడే చెప్పగలరా? ఎవరు చెప్పారు? 2 వరాలు ఇచ్చాడు బాప్తిస్మలో. రక్షణ, రక్షణ. అందుకని శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది ఎంతమంది గంట? ఏ ప్రాంతానికి కులానికి కాదండి, సర్వలోకానికి. ఎందుకంటే ఆయన లోక రక్షకుడు. యెషయా కావాలండి. కనుక ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. బాప్తిస్మం పొందడం వలన పాపక్షమాపణ, ఆత్మరక్షణ. అంటే ఇహలోకమందు పరలోకమందు ప్రభు తోడు కలిగి ఉంటే దేవుని కృప. ఇక్కడ దేవుడు ఉండడం, అక్కడ దేవుడు ఉండడం అంటే అదే దేవుని కృప. ఆ కృప పొందిన వారి ఉండాలి మనుషుడు. మనం పొందామా? మీరు పొందారా? చెప్పాలి నాకు. పొందారా? ఆ కృపలో జీవితంగా ఉన్నాం. అది కృప కాపాడుకుంటూ మన ప్రయాణము సాగాలి. బాప్తిస్మం ద్వారానే దేవుని సంఘములో సభ్యులుగా ఉంటాం. ఏమంటే బాప్తిస్మం పొందుతారు కానీ దేవుని ప్రజలు అవ్వం. సభ్యులు అంటే ప్రజలు. బాప్తిస్మం ద్వారానే దేవుని ప్రజలై ఉంటారు. ఎవరి ప్రజలంటే? దేవుని ప్రజలు, లేక దేవుని పిల్లలు, లేక దేవుని భక్తులు అనే మాట చెప్పాలంటే బాప్తిస్మం ద్వారా.
దేని ద్వారానే? బాప్తిజం ద్వారానే దేవుని సంఘంలో సభ్యులైనంటారు. దేవుని సంఘంలో ఏ సంఘం అంటే మనకి కుల సంఘాలు ఉంటాయి. ఆ కుల సంఘాలు ఉంటే ఎంతమంది వేరు ఉంటారు కదా, ఉండదంటే కుల సంఘాలు, కులాల సంఘాలు ఉన్నాయి. కుల సంఘాలు ఉంటే వేరు ఉన్నప్పుడు దేవుని సంఘంలో వేరు ఉండదా? ఉండదంటే అందుకని ఇప్పుడు ఈ బాప్తిజం ద్వారా ఏమవుతున్నామంట? దేవుని సంఘంలో సభ్యులంట. మొదటి తిమోతి పత్రిక 3:15 దేవుని మందిరములో అనగా దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయించున్నాను. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఏమంటే దేవుని సంఘము అంటే క్రీస్తు సంఘం. దేవుని సంఘం అంటే ఏంటంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అంటే దేవుని మందిరం. ఏంటంటే నిజమైన దేవుని మందిరం లోపల ఎక్కడ ఉందంటే అది క్రీస్తు సంఘమే. ఎవరు ఈ యొక్క కొండ రాళ్ళతో కట్టిన గుడులు కాదండి దేవుని మందిరం అంటే. దేవుని మందిరం అనగా క్రీస్తు సంఘము, అదే నిజమైన దేవుని మందిరం. ఉన్నామా అందులో? ఉన్నామండి. నిజమైన దేవుని మందిరం. ఇప్పుడు మరి భక్తులు ఎక్కడ ఉండాలి? అందులో ఏముంది అని అంటే కీర్తన 84:10-11 నీ ఆవరణంలో ఒక దినము గడిపిన 1000 దినముల కంటే శ్రేష్టము. ఎక్కడున్నాం ఇప్పుడు? మందిర ఆవరణం. ఎక్కడంటే మందిర ఆవరణం. మందిర ఆవరణంలో ఉన్నాం. ఏమంటే నీ ఆవరణంలో ఒక దినము గడిపిన 1000 దినముల కంటే ఒక రోజు దేవుని సన్నిధిలో పనిచేస్తుంటే 1000 రోజుల ఆశీర్వాదం. నా దేవుని మందిర ద్వారము నద్ద ఉండుట నాకు ఇష్టము. ఏమన్నారంటే కాంతగారు ఏమన్నారు? నా దేవుని మందిర ద్వారము ఉండుట నాకు ఇష్టము. 3 వచనాలు అందరూ అన్నారా? నా దేవుని మందిర ద్వారంలో నేను ఉండడం నాకు ఇష్టం. మీరు అందరూ ఎక్కడ ఉన్నప్పుడు దేవుని మందిర ద్వారంలో లోపలికి వచ్చారు. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కొదువు చేయడు. దేవుని మందిరంలో ఉన్నవారు యథార్థతను పాటిస్తే, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఏమంటే మేలు. ఏమంటే మేలు. రెండవది యెహోవా కృప ఘనత అనుగ్రహించేవాడు. ఎక్కడ? ఆయన మందిరంలో. ఘనత, కృప, ఘనత. దేవుని కృప ఎక్కడ దొరుకుతుంది? ఆయన మందిరంలో, సువార్త ద్వారా, రక్షణలో. ఉందా? మనకి దొరికిందా? చెప్పాలి. దొరికిందండి? దొరికింది. ఇక్కడ ఏమన్నా వాళ్ళని ఇక్కడ ఏమన్నా మనల్ని మేలును చేయక మానడు. మేలు పొందాలంటే, మన అవసరాలు ఏమైనా తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఆయన మందిరంలో, ఏమండి ఆయన మందిరంలో ఆరాధించవలసిన అవసరత ఉంది. మరి ఈ మేలు ఆ యొక్క యథార్థత అనే మాటలో మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 4:23 అయితే యథార్థముగా ఆరాధించేవారు ఏ వారంటే మనకేం దొరికింది ఇప్పుడు? యథార్థముగా ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించి కాలం వచ్చుతున్నది. అది ఇప్పుడు వచ్చేది. తను ఆరాధించుకున్నట్టు వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఏ ఆరాధన అంటే దేవుడిని యథార్థంగా ఆరాధించాలి. యథార్థత అంటే దేవుడు చెప్పిన దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాడు
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అంటే ఇప్పుడు సత్యారాధన దైవ కృపలో ఏం దొరికిందండి? సత్యారాధన. ఏమండి? దైవ సన్నిధి. ఏంటండి? దైవ సన్నిధి. లోపల ఏముంది మరి? వ్యర్థారాధన. ఏముందండి లోకంలో? వ్యర్థారాధన, తెలియని ఆరాధన. ఏమారాధన? స్వేచ్ఛారాధన. ఇది ఆరాధన బయట. మనకు దొరికింది దైవ కృపలో దొరికింది సత్యారాధన. దైవ కృపలో దొరుకుతుంది. ఏమండి? కనుక ఇప్పుడు మనం దైవ కృప పొందామా? ఏం దొరికింది? ఇప్పుడు దేవుని మందిరం దొరికింది. సత్యారాధన దొరుకుతుంది. యథార్థంగా దేవుని ఆరాధించే భాగ్యము మనకు దొరుకుతుంది. తండ్రి కోరిక నెరవేర్చేవారే దైవ కృప పొందిన వారు. తండ్రి కోరిక నెరవేర్చిన వారే దైవ కృప పొందిన వారు. ఇప్పుడు మనం ఏం చేసాం? తండ్రి కోరిక దేవుడిని ఏమంటామండి? దేవుడు ఏమంటాం? తండ్రి, నాయన, దేవా అని అంటాం కదా. తండ్రి కోరిక ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో యథార్థముగా అట్టివారే నాకు కావాలి. అట్టివారే అదే దైవ కృప. లోకాలు అందరికి దొరకలేదు. లోకానికి అందరికీ దొరకలేదు. దొరికిన దాన్ని ఎంత గట్టిగా పట్టుకుని ప్రయాణం చేయాలి. దొరికిన దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. అది దావీదు భక్తుడు చేస్తున్నాడు. నాకు దైవ కృప దొరికింది కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప ఇంకా 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 నీ మీద ఉంటారు అని చెప్పి దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఆరాధన బట్టి, మనం చేసే ఆరాధన బట్టి, సత్యారాధన బట్టి తండ్రి కోరిక నెరవేర్చిన వారే దైవ కృప పొందిన వారు. మన ఎవరు తండ్రి కోరిక నెరవేర్చే వారి పిల్లలు కూడా ఎంత భాగ్యం అండి. అదే దైవ కృప అండి. యోహాను వార్త 1:1 అందరూ చెప్పండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడైనను. ఆ వాక్యము 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి, చెప్పండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఈ వాక్యమైన దేవుడు శరీరధారిగా నరావతారిగా లోకానికి వచ్చిన యేసయ్య. ఎవరంటే ఆయన ఏమున్నాయి? కృపా సత్యములు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సంపూర్ణంగా ఉన్నాయి. సంపూర్ణంగా ఎంతమందికి ఇవ్వగలరు? లోకంలో ప్రజలందరూ ఒకేసారి ఇవ్వగలరు. కృపా సత్యము. లోకమంతా అబద్ధములు ఉంది, యేసుక్రీస్తు సత్యం ఉంది. ఆ సత్యాన్ని నువ్వు అవలంబిస్తే దైవ కృప నీకు కలుగుతుంది. దైవ కృప అంటే సంపూర్ణంగా క్రీస్తులోనే యేసయ్యలోనే ఉన్నాయని చెప్పి ఈ వాక్యము మనకి తెలియజేస్తుంది. మరి యోహాను సువార్తలోనే 1:16 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమును కృపను పొందుతుంది. అంటే ఆయన పరిపూర్ణతలో యేసుక్రీస్తులో ఏమండి ఆయన సత్య కృపలు పరిపూర్ణంగా ఉన్నాయట. ఆ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప మనం పొందుతున్నాం. అందులో ఏంటో కృప అంటే మొట్టమొదటిగా రక్షణ, ఆ రక్షణలో నుంచి సంఘంలో నుంచి ఆరాధనలో నుంచి ప్రార్థన శక్తి. కృప వెంబడి కృప పొందుతున్నాం. ప్రార్థన చేస్తానన్నా ప్రతిఫలాలు వస్తానన్నాయి, ప్రార్థన చేస్తానన్నా ప్రతిఫలాలు. కృప వెంబడి కృప అంటే కృప వెంబడి కృప పొందుతున్నాం. ఆ కృప మానవుడు పొంది ఉండాలి. అతి భాగ్యం మనకు దొరికింది. అతి భాగ్యము ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని భాగ్యం. అది చెప్తారు. తీర్పు పత్రిక 2 యోహాను సువార్త 1:16-17 కూడా చూద్దాం.
ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృప పొందుతుమే. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడను, కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసు ప్రభు లోకానికి అవసరమా? ఎందుకు అవసరమో? సత్యం కావాలంటే నీవు సత్యవంతురాలు అవ్వాలంటే, సత్యవంతుడు అవ్వాలంటే యేసు ప్రభు నీకు ఎంత అవసరమై ఉన్నాడు. ఆ సత్యం గురించి కృప పొందగలము, దైవ కృపను పొందగలమని కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా సత్యము దొరకదు, దైవ కృప దొరకదు. యేసుక్రీస్తులోనే ఎంత ఖచ్చితంగా మనం పొంది ఉన్నాము. ఆనందమా, సంతోషమా, ధైర్యమా? ఉందా ధైర్యం? నాకు నేను దైవ కృప పొందాను చెప్పగలమా? ధైర్యంగా చెప్పగలం. దీని బదులుగా మనం ఆ దైవ కృప ఇచ్చిన దేవుడు ఎవరు అంటే 2వ అధ్యాయం 11 నుంచి 11 వరకు, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఎంతమంది కంటే రక్షణ? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. అని దేవుని కృప ఎందులో దొరుకుతుంది మనకి? రక్షణలో. అది ఎవరిలో ఉన్నాయి? ప్రభు యేసుక్రీస్తులో ఉంది. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక మాలిన్యమును దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును ఎవరే? దేవుడికే దేవుడు అంటారు లోపల. దేవుడికే మహాదేవుడు, ప్రభులకు ప్రభు, దేవతలకే దేవుడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ ఎగుతుండే దైవ కృప పొందేవాడు ఎగుతుండాలి. స్వస్థ బుద్ధి అంటే బుద్ధికి కూడా రోగం ఉందన్నమాట. మరి బుద్ధికి కూడా స్వస్థత కావాలంట. మనం జాగ్రత్తగా మన వాక్య ప్రకారం జీవిస్తే స్వస్థ బుద్ధి గల వారు అంటాం. స్వస్థ బుద్ధితోనూ ఏమంటే నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలని మనకు బోధించున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలకు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. ఎవరి సొత్తు అని? మనం దేవుని సొత్తు. మీ సొత్తు పడేసుకుంటారా? ఏం చేస్తారు? మీ సొత్తు ఏమా నా సొత్తు ఉందన్నమాట, వస్తూ ఉంది. ఏం చేస్తాం? మనం పడేసుకోవడమా? ఎంత జాగ్రత్త. మరి నువ్వు ఆయన సొత్తు అయితే ఆయన ఎంత జాగ్రత్త చూస్తాడు నిన్ను అని మాట చెప్పడంలో ఎంత చక్కగా. అదే దైవ కృప. అదే ఏమండి తన కోసం భద్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు బలిగా అర్పించుకునేను. ఈ పాపాత్ముడు పుణ్యాత్ముడు చేసి తన సొత్తు చేసుకున్నందుకు తన బలియాగం అయ్యాడు. ఏమయ్యాడంటే ఈ సంగతి లోకానికి అర్థమవుతుందా? అర్థం కాదు. నీకు అర్థమైతే నువ్వు దానిని దైవ కృపగా పొంది ఉన్నావు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. తిమోతి పత్రిక 1 తిమోతి 2:4 ఆయన మనుషులందరూ ఎంతమంది మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవం జ్ఞానం గలవారిని ఇచ్చ చూస్తున్నాడు. దేవుని కోరికేటంట, ప్రభు కోరికేటంట మానవుల పట్ల ఎంతమంది రక్షణ పొందాలంట? మనుషులందరూ. ఎంతమంది అంటే మరి అందులో కులమందా ఉందా? మరి మతం ఉందా? దేశ భాష ప్రాంతాలు, మా ప్రాంతానికి వేరండి, మా దేశానికి వేరండి ఎవరైనా చెప్పడం తప్పుందా? ఎంతమంది అంటే
మనుషులందరూ రక్షణ పొంది. దేవుని ప్రేమ ఏంటంటే ఎంతమంది కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యారండి? ఎంతమంది కొరకు? అందరి కొరకు. అందుకని మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చొని విభవ జ్ఞానం గలవారని ఇచ్చేస్తున్నాడు. దేవుడు కోరికలు కలిగి ఉన్నాడు. అందరూ రక్షణ పొందాలట. అందరూ సత్యముకు వచ్చి తెలుసుకోవాలట, అనుభవం కలిగి ఉండాలట. మరి అటు మరి మూఢభక్తులు గెలిపోకుండా జీవించాలట. ఆయన మార్గంలో నడవాలంట. ఇది మతము కాదట. కదండి, మతము కాదు. మనుషులందరూ దేవుని కృప పొందవాలని కోరుచున్నాడు. అది ఇక్కడ మనుషులందరూ రక్షణ పొందాలంటే అర్థం ఏంటంటే మనుషులందరూ దైవ కృప పొందాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. అది ఆయన సువార్త ద్వారా ఆ భాగ్యము ప్రతి మానవుడు పొందొచ్చు. మనం పొందాం, సువార్త మనకు అందింది, మనం తీసుకున్నాం, లోపడ్డాం, బాప్తిసం పొంది ఆయన దైవ కృపను పొందుకున్నాం. అపొస్తలుల కార్యములు 13:43 సువార్త వాక్యము వినిన వారు పౌలును బర్నబాను వెంబడించి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృప యందు నిలుకడగా ఉండవాలని వారిని హెచ్చరించిరే. సువార్త ప్రకటించారంటే పౌలు గారు, బర్నబా అనే సేవకులు సువార్త ప్రకటించినప్పుడు చాలా మంది బాప్తిసం పొందారట. ఈ సేవకులు వెంబడించి నడిచారట. వారికి ఒక హెచ్చరిక చేశారట, అయ్యా ఈ యొక్క సువార్తలో ఈ బాప్తిసంలో దైవ కృప పొందారు నాయన. ఎక్కడంటే దైవ కృప పొందారు కనుక ఈ కృపను ఎలా చూసుకోవాలంట? ఈ దైవ కృప నిలుకడగా ఇందులో నిలకడగా ఉండండి. దైవ కృపలో నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించను. హెచ్చరిక, మనం కూడా హెచ్చరిక. మనం దైవ కృప పొందాం, అందులో మనము నిలకడగా ఉండాలి. మళ్ళా అటు ఇటు ఆ పంట ఈ పంట, ఆ తీర్థయాత్ర ఈ తీర్థయాత్ర, ఆ దేవుడు ఈ దేవత, ఈ మొక్కుబడి ఆ మొక్కుబడి, నీకు అవసరమేమే అది నిలకడబడ్డాడు. దేవుడి కృపలో నిలకడగా ఉండండి ఆయన చూసారా. కనుక అపొస్తలుల కార్యములు 14:3 13 మాట ఏమండి? ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి ప్రభు యొక్క కృపా వాక్యములకు సాక్ష్యం ఇచ్చుచుండెను. మనకు దొరికిన వాక్యం ఏంటంటే కృపా వాక్యం. ఏంటంటే దేవుని కృపను పొందే వాక్యం లేకుండా దైవ కృప పొందే అవకాశమా లేదు. తర్వాత 14:26 అక్కడి నుండి వాడేకి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంత్యోక్యకు తిరిగి వచ్చింది. దేవుని కృపకు అప్పగింపబడిన వారే అంటే దేవుని సేవకు అంకితం అవ్వాలంట. అంటే అర్థం ఏంటంటే దేవుని కృపకు అప్పగింపబడాలి. విశ్వాసి దేవుని బిడ్డ దేవుని కృపకు అప్పగింపబడాలి. దేవుని కృప ఏమైందో, ఏం సెలవిచ్చారో ఆ కృప నేను విడిచిపెట్టకుండా ప్రయాణం చేస్తానండి. నేను దేవుని కృపకు అంకితమయ్యానండి. అపొస్తలుల కార్యం 15:11 ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదామని నమ్ముకుంటున్నాము. రక్షణ దేనివల్లండి? మానవ రక్షణ దేనివల్లండి? దేవుని యేసు కృప. ఏంటంటే యేసులు చాలా ఉన్నాయి. కృప లేకపోతే రక్షణ లేదు, రక్షణ లేకపోతే కృప లేదు. ఇంకా చాలా ఉన్నాయి. అన్ని మానవుడు పొందుతున్నాడు. ఏమన్నా దేవుల్లో ప్రేమ, దయ, కరుణ, కనికరము, జాలి, తోడు, నీడన్నీ ఉన్నాయి. అన్ని పొందుతున్నాడు. కృప పొందలేకపోతున్నాడు. రక్షణ పొందకపోతే కృప లేదు, కృప పొందకపోతే రక్షణ లేదు. ఎంత చక్కటి గొప్ప మాట చూడండి. ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుతాము నమ్ముతున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుతున్నారండి. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు, దేవుడి ప్రజలు ఏమంటే వాక్యం పొందిన వారి దగ్గరికి వచ్చి మీరు సున్నతి పొందుతారే కానీ మీరు రక్షణ పొందలేరు, అది మోసే
పొందాలని చెప్తుంటే ఆ పౌలు గారు నన్ను ఖండించి దేవుని యేసు కృప వలన మన రక్షణ పొందాలి కదా, అందరూ కూడా ఎలా పొందుతారు? నీకు సొలతే ధర్మశాస్త్రము ఏ గ్రంథము ఆచరించవలసిన అవసరమా లేదో అని చెప్పి ఖచ్చితంగా అక్కడ నిర్ణయం చేశారు. ప్రభు యేసు కృప చేత మనం రక్షణ పొందాము కదా అన్నమాట. ఏమంటే ఎవరైనా లోపల ఎవరైనా సరే, ఏ కులస్తుడైనా సరే, ఏ యూదుడు, ముస్లిము, హిందూ, ఏ మనుషుడైనా యేసు కృప చేత రక్షణ పొందాలి అంతే తప్ప నీకు ఏ ఆచారాలు ఆచరించవలసిన అవసరమా లేదు. స్పష్టత. అపొస్తలుల కార్యములు 20:24 7-9 వరకు చూసినట్టయితే రక్షణ పొందిన వారు మళ్ళా ఘనమైన సువార్త తెరవలసిన అవసరం లేదు, తిరిగిపోతారట. అంటే రక్షణ పొందాం, దైవకృప పొందాం, మరియమ్మ పండుగ మనకేం పనుందా? లేదు. ఇంకెక్కడో ఏదో యేసుప్రభు మహిమలు జరిగిపోతాయంట, ఎక్కడో కొనదాలంట, ఏమంటే ఇంకో తీర్థ చేస్తాడంట. ఈ ప్రయాణాలు మనకు అవసరమా? లేదు. అదే తిరిగిపోవడం అటువంటి ఆలోచన కలిగి ఉంటే మనం తిరిగిపోవడం లేకంట కృప వదిలేసుకున్నామట, దేవుడి కృపలో విడిచిపెట్టేసుకున్నామట అని మాట. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెప్పుకొని మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన అతను శాపగ్రస్తుడు అవుతున్నాడు. అమ్మా యేసుప్రభు బోధనకు వచ్చి మళ్ళా పరిపాలన విధానం చెప్తున్నాడు. బైబుల్ ఉన్నది చెప్పట్లేదు, చెప్పట్లేదు కనుక వారు శాపగ్రస్తులట. దేవుడి మాట చెప్పినా సరే ఏంటి వాళ్ళు లేదు అన్నట్టు చెప్పడం అంటే ఏమన్నా మరి పండితులు అక్కడ మరి విగ్రహం చేయమని చెప్పలేదు దేవుడు. కొబ్బులను శాలు పెట్టి కొబ్బులను తాగించమని చెప్పలేదు దేవుడు. చెప్పని కార్యక్రమాలు చెప్తారు కనుక వాళ్ళు శాపగ్రస్తులు. ఎవరన్నా ఆ శాపం క్షమించబడిన వారు ఎవరంటే దేవుని సంఘ సభ్యులు, క్రీస్తు సంఘ సభ్యులు, రక్షణ పొందిన వారు, పాప క్షమాపణ పొందిన వారు, దైవ కృపను పొందిన వారు. తర్వాత హెబ్రీ పత్రిక 12:14 చూస్తే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవరన్నా ప్రభువును చూడడు. ఏమంటే పరలోకంలో ఆయనతో కూర్చుని రోజు ఉంటున్నాడు. అందుకని ఆయన పాపులు పరిశుద్ధంగా చేశాడు. ఇది కాపాడుకుంటూ ఆరాధించుకుంటూ వర్షప్రకారం జీవిస్తూ మనం ప్రయాణం సాగితే ఇక్కడ ప్రతి ప్రార్థనకి సమాధానం, మన ప్రయాణము పరలోకంలో దేవునితో కూర్చునే భాగ్యము. పరిశుద్ధ లేకుండా ఎవడనో ప్రభువును చూడడు. ప్రభువుని చూసే రోజు ఒకటి, ఏసయ్యను చూసే రోజు ఒకటి, దేవుడిని చూసే రోజు ఒకటి, ఆయనతో కూర్చునే రోజు ఒకటి మనకే దాచిపెట్టాడు. అదే దైవ కృప. మీలో ఎవరైనా దేవుని కృప పొందకుండా అంటే ప్రభు పొందిన వారు, దేవుని కృప పొందిన వారు విడిచిపెట్టేస్తారేమో. కష్టాలు, నష్టాలు, వ్యాధి బాధలు దేవుడు నాకు ఏం చేశాడు, నన్ను ఎలా వదిలేశాడు అని చెప్పి నువ్వు కూడా వదిలేస్తావేమో. జాగ్రత్త. కొన్ని కారణాలు బట్టి వదిలేసి ప్రమాదం కూడా ఉంది ఈ కృప. ఎవరైనా దేవుడితో పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి చేదైన వేరట, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోతులేమో అని చెప్పి బాధపడతాడండి భక్తులు. చేదైన వేరేంటి? చేదైన వేరేంటి? భక్తుల్లో చేదైన వేరేంటి? ఇప్పుడు ప్రార్థనలు అడుగుతున్నారండి చాలా. ఒక్కోసారి మర్చిపోతాను, రాసుకోవట్లేదు. నా కొరకు ప్రార్థన చేయలేదు,
ఈ పాస్టర్ గారు నాకు నన్ను ఇలాగే అంటే చూస్తాడు, అందరు కూడా ప్రార్థన చేస్తాడు, ఒక్కొక్క 10 సార్లు చేస్తున్నాడు, నాకు కూడా ప్రార్థన చేయలేదంటే ఏమొచ్చింది? ఇప్పుడు చేయదే వేరు వచ్చింది. సులువుగా అనమాట. భక్తి జీవితాన్ని నాశనం చేసుకునే చిన్న కారణాలు కూడా ఈ భక్తి జీవితం నాశనం ప్రమాదం. నా కొరకు పాస్టర్ ప్రార్థన చేయలేదు, నా పేరు ఎక్కలేదు, అందరి పేరు చెప్పాలి కానీ నా పేరు అందరి పేరు పలికారు కానీ నా పేరు పలకలేదు. చిన్న నాకంట చేయలేని వేరు. ఇంకేమన్నా చేయలేని వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని. అవిశ్వాసం అయిపోయి మళ్ళీ అవిశ్వాసం అయిపోవడం. దేవుడు నాకు ఏం చేయలేదు కానీ దేవుడు నమ్ముకున్న అన్ని కష్టాలు చెప్పాడు. చాలా మంది ఉన్నారు తెలుసండి. దేవుడు నమ్ముకున్న కష్టాలు పోయిన వాళ్ళు అని చెప్పాడు, ఆనందంగా చెప్పి భక్తులు ఉన్నారు. దేవుడు నమ్ముకున్న కష్టాలు ఎక్కువైపోయి చెప్పాడు ఉన్నారు. అదే చేయలేని వేరు. కష్టాలు ఎక్కువ ఉన్న కష్టాలు పోతాయి. దేవుడు కష్టాలు తెచ్చడానికి నేను పిలిచాడు, మేలు చేయడానికి పిలిచాడు, కీడు చేయడం కాదండి. మేలు చేస్తాడట. ఏం చేస్తాడంట? రామపత్రిక 8:28 అందరూ చెప్పండి. దేవుని ప్రేమించిన వారికి మేలు కలుగుటకై అనగా ఆయన చిత్త ప్రకారము పిలువబడిన వారికి మేలు కలుగుటకై, సువార్త ద్వారా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదమా. ఏం చేస్తారని పిలిస్తే కీడు చేసిన చెప్తే ఎలా అవుతుంది? చేయలేని వేలు వచ్చిందనమాట. ఏ వేలు? విశ్వాసంలో చేయలేని వేలు వచ్చిందంట. మన విశ్వాసంలో నుంచి తప్పిపోయి ప్రమాదం ఉందేమో చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండాలి. అప్పుడు దేవునికి పొందినటువంటి మనము ఆ కృపను కోల్పోయే ప్రమాదము ఉంటుంది. ఏమంటే ఎలాగా పోగొట్టుకున్న అతను పేరు చెప్తారు. ఒక పూట కూటి వరకు ఏంటంటే ఒక పూట కూటి వరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడు అన్నాడు. ఒక పూట కూటి వరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. చేయలేని వేరేంటండి? ఎవరైనా ప్రభుని నమ్మి భక్తులు పొంది రక్షణ పొంది ఆనందంగా ఆరాధించిన సమయంలో మరి మత్స్యానికి వెళ్ళాడు అనమాట. అక్కడ ఇప్పుడు ఆ సంఘాలు భోజనం పెడతారు, ప్రజలు భోజనం పెడతారండి. మాకు అక్కడ భోజనం పెడతారు, 100 రూపాయలు స్నానం చేస్తున్నారు అని చెప్పి చాలా మంది క్రిస్టియన్లు బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమంటారంటే ఒక పూట కూటి కొరకు వేసాము అని చేయలేని వేరు. చిన్న విషయాలు తప్పిపోతాం అనమాట. ఒక పూట కూటి కొరకు తప్పిపోయిన యాసవాడు యాపం చేసుకుంటూ తన దైవ కృపను కోల్పోయాడు అని చాలా విషయాలు ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా నిష్టగా భక్తిగా అడుగు చూసుకుని ప్రయాణము చేయాలి. ఏప్రిల్ 12-28 ఆఖరి మనం చూసుకుందాం. దైవ కృప ఎక్కడుంటే వస్తుంది దొరుకుతుంది మనకి. 12-29 అందువలన అందరూ చెప్పండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉన్నాము. దైవ కృప ఎక్కడ దొరుకుతుంది అంటే నిశ్చలమైన రాజ్యం అంటే శాశ్వతంగా భూమి మీద సృష్టి అంతవరకు ఉండేది క్రీస్తు సంఘము, ఆయన రాజ్యము. అందులో అది పొంది ఉండాలంట. దొరికిందా మనకే? క్రీస్తు సంఘంలో ప్రజలు అవ్వాలంటే సువార్త ప్రకారం బాప్తిసం పొంది ఉండాలి. ఏంటంటే బాప్తిసం పొందాలి. మరి చెప్పండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది
దైవ కృప కలిగి ఉన్నాం. ఏం కలిగి ఉన్నాం? దైవ కృప కలిగి ఉన్నామా లేదా? ఎందులో దొరికిందండి? రాజ్యములో, సంఘములో. సంఘములో అదే సంఘములో. సంఘం దొరికితే దైవకృప దొరికింది. దైవకృప దొరికిందంటే నేను సంఘంలో ఉన్నాను, నిత్య రాజ్యంలో ఉన్నాను. ఏమండి? దేవుని సంఘంలో, దేవుని రాజ్యంలో ప్రజగా ఉన్నాను. ఏమండి? దేవుని బిడ్డగా ఉన్నాను, దేవుని భక్తురాలుగా ఉన్నాను, భక్తుడుగా ఉన్నాను చెప్పడం. అందుకు దైవకృప. ఏమండి? ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, ఏంటంటే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. దొరికిన భాగ్యం వినయ భయభక్తులు. వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ ఇదే. లోకంలో ఎవరికి భాగ్యమో దీన్నే దైవ కృప. ఏంటంటే దైవ కృప. దైవ కృపను పొందిన వారము ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని మొక్కులు మొక్కుకున్నా రాని